హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు మనకి ప్రభుత్వ సంస్థల అండర్‌లో పనిచేసినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి ఉద్యోగులు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి కేవలం మనకి 10థ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇంకెటువంటి అదర్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదనమాట. అయితే దీనికొచ్చేసి మీరు ఒకవేళ సెట్ అయితే గనక మీ యొక్క స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మీకు నియర్లీ 25,000 ప్లస్ అనేది బేసిక్‌గా ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా అలాగా మీరు చేస్తున్న కొద్దీ మనకేంటంటే సాలరీ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అండ్ ఇంకో మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి హైదరాబాద్‌లోనే కాదు, మల్టిపుల్ మెయిన్ సిటీస్ అలాగే మల్టిపుల్ ఎయిర్ ఫోర్స్ తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మన 2 తెలుగు రాష్ట్రాల వరకు మనకేంటంటే మనకి హైదరాబాద్‌లోనైతే జాబ్ లొకేషన్ కూడా అవైలబుల్ అయితే ఉన్నది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? ఈ నోటిఫికేషన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ లిమిట్ సాలరీ ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మనం ఏంటంటే ప్రైవేట్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరియర్ గైడ్‌కి సెపరేట్ ఛానల్, అలాగే కెరియర్ గైడ్ క్లాసెస్ కోసం సెపరేట్ ఛానల్. దాంట్లో మనకి కోడింగ్‌కి అలాగే మనకి గవర్నమెంట్ తాలూకు ఎగ్జామ్ రిలేషన్ మనకి క్లాసెస్ ఎలాంటి మల్టిపుల్ అని మనం కండక్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. సో అన్నిటిని మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు అక్కడ ఏంటంటే ఇన్‌స్టెంట్‌గా మీకు అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు క్లియర్‌గా చూడండి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మాకు 10థ్ అనేది పాస్ అయితే సరిపోతుందనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీ దగ్గర 10థ్ అనేది పాస్ అయితే మీ దగ్గర 10థ్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఉంటే గనక దీంట్లో ఉన్న ఏ ఒక్క పోస్ట్ అయినా ఏ ఒక్క లొకేషన్‌కైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే దీనికి మన యొక్క సాలరీ గాని చూసుకుంటే మీరు స్టార్టింగ్ నుంచి మీకేంటంటే 30,000 అనేది బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. విత్ ఆల్ అలవెన్స్ కలుపుకొని మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే గనక మీ యొక్క స్టార్టింగ్ సాలరీయే 30,000 అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా దాంతో మీకేంటంటే మిగతా మనకేంటంటే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవి కూడా రావడం అయితే జరుగుతదన్నమాట. ఇదొచ్చేసి మనకేంటంటే అగ్నివర్స్ అనమాట. సో, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి దాని గురించి క్లియర్‌గా చూడండి. అగ్నివర్స్ మనకేంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకేంటంటే ఇండియా తాలూకా ఏవైతే డిఫెన్స్ తాలూకా సోర్సెస్ ఉన్నాయో సో, వాటిలో మనకేంటంటే పర్మనెంట్ కాకుండా 5 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అగ్నివర్స్ కింద మనకేంటంటే మనకి భర్తీ అని చేస్తున్నారు కదా! సో, ఆ టైప్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటదనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీకు టోటల్‌గా 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఈ 5 ఇయర్స్‌లో మీకేంటంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 30,000 అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ 33,000 ఉంటుంది. థర్డ్ ఇయర్ 36,000 అయితే ఉంటుంది. ఫోర్త్ ఇయర్ అనేది 40,000 అయితే ఉంటుంది. ఫిఫ్త్ ఇయర్ దగ్గరకొచ్చేసి మీకేంటంటే ఓవరాల్‌గా మీకు జాబ్ నుంచి తీసేసి మీకు మీ యొక్క చేతికి టోటల్‌గా మనకి 10.4 లాక్స్ అనేది మీకు చేతికనేది ఇస్తారన్నమాట ఓకేనా. సో, ఇదంతా మనకేంటంటే ఈ 5 ఇయర్స్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇదే క్వాలిఫికేషన్స్‌తో అలాగే మనకి ఇదే ఎక్స్‌పీరియన్స్‌తో మీకు ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వేరే జాబ్స్‌కి అప్లై చేసుకున్నప్పుడు హై ప్రయారిటీ గాని లేదంటే డిఫెన్స్‌లోనే ఇంకేదైనా మనకి పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఇలాంటివి చాలా అయితే ఉంటాయన్నమాట. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకుంటే క్లియర్‌గా చెప్తున్నాను. మనకి దీనికి సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకి ఓన్లీ 30 మార్క్సే ఉంటుంది. దాంట్లో మనకి 15 మార్క్స్ అనేది వస్తే మీకు జాబ్ అనేది పక్కా మీ చేతిలోనైతే ఉంటదనమాట. అయితే ఈ ఎగ్జామ్‌లో బేసిక్‌గా మనకేంటంటే ఇంగ్లీష్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఓన్లీ 10థ్ బేసిస్ మీద మనకైతే ఉంటుంది. 15 మార్క్స్ ఇంగ్లీష్ అలాగే 15 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. ఇంక ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు దీనికి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నేనొచ్చేసి మీకేంటంటే ఓన్లీ ఒక 2, 3 లొకేషన్స్ అయితే చూపిస్తాను. దాని తర్వాత మీకు కావాలంటే వేరే లొకేషన్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల వారు మనం ఏంటంటే బయటికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి, మనం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లొకేషన్‌కి నేను చూపిస్తాను. అండ్ ఇంకోటి దీంట్లో మనకి బెంగుళూరుకి కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మీరు కావాలంటే బెంగుళూరుకి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి హైదరాబాద్‌లో చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్‌గా 4 వేకెన్సీస్ 4 లొకేషన్స్ నుంచి హైరింగ్ అనేది అవుతుంది.
ఓకేనా. ఫస్ట్ బేగంపేటలో చూసుకుంటే మనకి హౌస్ కీపింగ్ అయితే జరుగుతుంది. ఈ యొక్క లొకేషన్ అనేది మనకి ఏంటంటే అడ్రస్ అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. అలాగే మనకి హకీంపేట వచ్చేసి మనకి హాస్పిటాలిటీ, అలాగే మనకి హౌస్ కీపింగ్ అయితే జరుగుతుంది. హైదరాబాద్లో వచ్చేసరికి మనకి దాని యొక్క లొకేషన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ జరుగుతుంది. సికింద్రాబాద్లో చూసుకుంటే హౌస్ కీపింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇవి వచ్చేసి మనం ఏంటంటే ఆ యొక్క అడ్రస్సెస్, అలాగే దీనికి వచ్చేసి మనకంటే ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏంటంటే మీరు మెయిన్గా చేయాల్సింది మీకు చూపిస్తాను ఒక్కొక్కటి పిన్ టు పిన్. ఫస్ట్ మీరు ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ డ్రాప్ బాక్స్ లొకేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి పోస్టల్ అడ్రస్ అనమాట. ఓకేనా. ఈ పోస్టల్ అడ్రస్ ఏంటంటే మీరు ఒకవేళ ఆఫ్లైన్లో పంపించాలనుకుంటే ఆ పోస్టల్ అడ్రస్, డ్రాప్ బాక్స్ లొకేషన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇన్ హ్యాండ్ అనేది లైక్ ఏంటంటే అప్లికేషన్ అనేది మేము అక్కడికే వెళ్ళిస్తాము అనేసి అనుకుంటే అప్పుడు డ్రాప్ బాక్స్ లొకేషన్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఓకేనా. సో అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ ఉంటుంది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి డౌన్లోడ్ మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. సో అది కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే ఎవరైతే 1 జనవరి 2005 నుంచి 1 జూలై 2009 వరకు ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మనకి 22 ఇయర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేసి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. అంటే 22 ఇయర్స్ కన్నా అబవ్ అయితే ఉండకూడదు అని క్లియర్గా మెన్షన్ అనేది చేశారనమాట. అప్లికేషన్ వచ్చేసి మనకి 17th ఆగస్ట్ మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ లోపు మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో చూడండి, అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఓపెన్ చేసింది మీకు ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి మనకి అగ్నివేర్స్ నాన్ కాంబాట్ ఇంటేక్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ అది క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏంటంటే మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ అనేది చేసుకొని ఆ యొక్క మీకు అడ్రసెస్ అయితే ఉన్నాయి కదా, సో వాటికి మీరు ఫార్వర్డ్ అయితే చేయాలన్నమాట. దీనికి ఎటువంటి ఫీజు కూడా ఉండదు, కంగారు పడగలను. ఓకేనా. సో వీడియో అంతా ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.